ఆహారంలో ఉన్న పోషక పదార్థాలను గ్రహించి వాటిని రక్తంలో కలిపే ఒక కీలక పని, చాలా ప్రధానమైన పని ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇలా ఒకవేళ మనం గాన సరైన ఆహారం తీసుకోకపోతే, మంచి ఆహారం లైఫ్ ఫుడ్ తీసుకుంటేనేమో మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ మన ఆహారం గాన సరైనది తీసుకోకపోతే ఇక మనకు ఎన్ని రకాల జబ్బులు వస్తాయంటే గ్యాస్, అసిడిటీ, ఇక జీర్ణ వ్యవస్థ సంబంధించిన చాలా జబ్బులు, లివర్ జబ్బులు, ఒబేసిటీ, ఇవన్నీ డీటెయిల్డ్ గా మీకు ఈరోజు క్లాస్లో వస్తాయి. అలాగే డయాబెటిక్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్, ఇంకా సమస్త జబ్బులు, అన్ని రకాల జబ్బులు ఇక్కడే తయారవుతాయండి. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇక జీర్ణ వ్యవస్థలో భాగమైన ఇది పెద్ద ప్రేగు. ఈ పెద్ద ప్రేగు 5 అడుగులు ఉంటుంది. ఈ 5 అడుగులు ఉన్న పెద్ద ప్రేగు ఇలా చూడండి ఎలా ఉంది. ఈ కింది నుంచి ఇక్కడ చూడండి చిన్న ఒక జాయింట్ లాగా ఉంది కదా, ఆ అపెండిక్స్ పైన చిన్న జాయింట్, అది చిన్న ప్రేగు కొస అన్నమాట. ఇలా 5 అడుగులు ఉంటుంది. అంటే నోటి నుంచి స్టార్ట్ అయ్యి యానస్ వరకు ఇలా ఉంటుంది. ఈ పెద్ద ప్రేగు నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. లోపల కప్పులు ఉంటుంది. ఈ పెద్ద ప్రేగు పని ఏంటంటే జీర్ణంగాని ఆహార పదార్థాల నుండి నీరు, ఎలక్ట్రోడ్స్ ను గ్రహించి ఆపై వ్యర్థాలను ప్రాసెస్ చేసి విసర్జించడం దీని యొక్క ప్రధానమైన పని అన్నమాట. అయితే దీని నిర్మాణం గురించి చూడండి. ఇలా కప్పులు ఉంటుంది లోపల. ఆ కప్పులు ఈ 5 అడుగుల పైన ఉంటాయి. 5 అడుగుల పొడవుతో ఈ కప్పులు ఉంటాయి. ఈ కప్పులలో కేజీల కొద్ది మలం అంటే జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు, అంటే ఒక లిక్విడ్ గా, ఇక్కడ చూడండి లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ గా వస్తుంది. అందులో ఉన్న నీటిని మరి ఫిల్టర్ చేసి గట్టిగా తయారైన మలాన్ని విసర్జిస్తుంది అనమాట ఈ యొక్క పెద్ద ప్రేగు. ఆ కప్పులు, ఒక్కొక్క కప్పులో కేజీల కొద్ది మలం నిల్వ ఉంటుంది. మన పెద్ద ప్రేగు దాదాపు 30 నుంచి 40 కేజీల బరువును మోస్తుందండి. దీనికి ఎలాస్టిక్ గుణం ఉంది, అంటే సాగుద్ది అనమాట. ఆ పైన వంపు తిరిగి ఉంది కదా, కింది వరకు కూడా సాగే గుణం ఉంది దానికి, ఎంతైనా మోస్తుంది. ఈ కప్పులలో మలం ఎండిపోయి మనకు భూమి మీద చూడండి ఎలుకలు, పాములు, బొరియలు తయారు చేసుకుంటాయి కదా, ఈ ఎండిపోయిన మలం గట్టిపడి ఆ కప్పుల్లో ఇక ఈ యొక్క సూక్ష్మజీవులు, పరాన్నజీవులు, నూలి పురుగులు, కీటకాలు అన్నిటికీ ఇది ఒక మంచి స్థావరంగా ఉంటుందన్నమాట. ఇక్కడే జబ్బులు అనేవి ఈ చిన్న ప్రేగు, పెద్ద ప్రేగుల్లోనే మన జబ్బులన్నిటికీ మూల స్థానం, కేంద్ర స్థానం అన్నమాట. అయితే మనం తినే ఆహారం గాన ఈ ఆల్కలైజ్ అంటే సాత్విక ఆహారం అంటాం. ఈ ఆల్కలైన్ ఫుడ్ గాన తీసుకుంటే మనం కొంతవరకు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. లేదు ఎసిడిక్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఎసిడిక్ ఫుడ్ అంటే మాంసాహారం, పూర్తిగా డెడ్ ఫుడ్, దీన్ని ఎసిడిక్ ఫుడ్ అంటాం మనం. ఇలా తింటుంటే మనం జబ్బులన్నీ కూడా మనతో సహజీవనం చేస్తాయి. ఇంకా ఈ బ్యాక్టీరియాలు ఉంటాయి అనుకున్నాం కదా మనం. ఈ బ్యాక్టీరియాల్లో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా 2 రకాలు ఉంటుంది. ఈ 2 కూడా ఈ చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులోనే ఉంటాయి. ఎన్ని ఉంటాయి మనం రోజు చెప్పుకుంటున్నాం. మన బాడీ సుమారుగా 80 to 100 ట్రిలియన్ సెల్స్ కలిగి ఉంది అని. కానీ ఈ చెడు బ్యాక్టీరియా కానీ, మంచి బ్యాక్టీరియా కానీ, ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు ఎంత ఉంటాయో తెలుసా? మన బాడీలో ఉన్న ఈ యొక్క సెల్స్ కు 4 ఇంతలు 5 ఇంతలు ఉంటాయి. అంటే సుమారుగా ఒక 500 ట్రిలియన్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా. అంటే సైన్స్ ఇప్పటి వరకు నిర్ధారించింది 5 రెట్లు వరకు ఉండొచ్చు. కానీ మరికొంతమంది శాస్త్రవేత్తలు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ చెప్తున్నారు 10 రెట్లు కూడా ఉంటుంది అని. సో అంత
తీవ్ర స్థాయిలో ఈ వైరస్ బ్యాక్టీరియాలు మన బాడీలో ఉంటాయి. అందులో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయండి. ఈ గుడ్ అనేవి మనకు మంచి చేసేవి, బ్యాడ్ అనేవి చెడు చేసేవి. మనం తినే ఆహారం ఈ మంచి చేసే బ్యాక్టీరియాకు అనుగుణమైన ఆహారం అయినప్పుడు, అంటే సాత్విక ఆహారం అయినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. లేదు మనం తినే ఆహారం ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకు ఆహారం అందినప్పుడు ఇక మనకు ఎలాంటి జబ్బులు వస్తాయంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజార్డర్స్, అంటే గ్యాస్, అసిడిటీ, అల్సర్స్, ఇలా లివర్ డిసీజ్, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ డిసీజ్, డయాబెటిక్ టైప్ 1, టైప్ 2, ఇంకా రెస్పిరేటరీ డిసీజ్ అంటే లంగ్స్, ఆస్తమా, బ్రాంకటైస్, క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్లు, హార్ట్ డిసీజ్, బీపీ, ఇలాంటివన్నీ రకరకాల జబ్బులు. సో ఈ యొక్క వాల్స్ బంద్ కావడం, మూసుకొని పోతాయి కదా, ఒక వాల్వ్, 2 వాల్వ్, 3 వాల్వ్స్ కూడా మూసుకొని, ఇవన్నీ కూడా జబ్బులన్నిటికీ కేంద్ర స్థానం ఈ యొక్క స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అంటే చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. ఈ విధంగా మరి ఇలా ఉన్నప్పుడు దీనికి కారణం ఏంటి అంటే, మనం ఆహారం తినటం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? 6వ నెల, మనం పుట్టిన తర్వాత 6వ నెల, 7వ నెలలో, లేదు సంవత్సరానికైనా తల్లి పాలు తగ్గిస్తూ మెల్లమెల్లగా ఆహారానికి అలవాటు పడతాం. మనం ఆహారం తినడం మొదలుపెట్టిన తర్వాత అందులో ఉన్న హై కార్బోహైడ్రేట్స్, అంటే అత్యధిక పిండి పదార్థాలు, ఉప్పు, చక్కెర, మసాలాలు, ఇంకా పాలు, బ్రెడ్, మైదా, ముఖ్యంగా మైదా, నాన్ వెజ్, ఐస్ క్రీములు, చాక్లెట్లు, ఇంకా జీవం లేని వాటరు, అలాగే చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా జంక్ ఫుడ్స్, నూడిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నని చెప్పను, బర్గర్లు, కూల్ డ్రింక్స్, దానికి తోడు ఆల్కహాల్. సో ఇంకా ఇవన్నీ తిని రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ జబ్బులకు మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ కెమికల్ గా తయారు చేసిన ఈ మెడిసిన్స్ ఇచ్చి, ఇవన్నీ ఈ చిన్న ప్రేగుల్లో ఉన్న విల్లీస్ చూడండి ఎట్లా తయారైందంటే, మనకు విల్లీస్ చూపించాను, మీకు మళ్ళీ చూపిస్తాను. అలా స్పష్టంగా చక్కగా ఉన్న మన విల్లీస్ లోపల ఈ చూచకాలు, తెలుగులో మనం చూచకాలు అంటాం, ఇలాంటి ఆహార పదార్థాలు తినటం వల్ల పంటికి గారబట్టినట్టు కొన్ని సంవత్సరాల తరబడి పనులు తోముకోకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాగే మన చిన్న ప్రేగుల్లో ఉన్న ఈ యొక్క విల్లీస్ కు గార పడుతుంది అనమాట. ఈ గారను మీరు ఎప్పుడైనా తొలగించారా? దాన్ని శుభ్రం చేశారా? ఈ గార ఇంకా ఒకసారి ఊహించుకోండి మీరు, మనం రోజుకు 2 సార్లు స్నానం చేస్తాం, పైన చర్మాన్ని కడుక్కుంటాం, లోపల సంవత్సరాల తరబడి క్లీన్ చేయక అంటే ఆహారం అంతా నిండిపోయి, మరి వండిన పాత్రలు, మన వంట రూమ్లో ఆహారం వండిన పాత్రలు అవి క్లీన్ చేయకుండా మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో ఈ విధంగా మనం స్నానం చేయకపోతే ఎలా ఉంటుందో మన శరీరం, అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఈ మట్టి బట్టి, గారబట్టి, ఇంకా జడలు అల్లుకొని పోయి ఎలా ఉంటుందో మన చిన్న ప్రేగు చూడండి, గారబట్టి ఇలా బాగా హార్డ్గా తయారవుతాయి అనమాట ఈ విల్లీస్. ఇంకా పోషక పదార్థాలను ఆ పూర్తి స్థాయిలో గ్రహించలేని పరిస్థితి, శక్తిగా మార్చలేని పరిస్థితి, ఇంకా కొన్ని సంవత్సరాల తరబడి ఇలా చేస్తూ ఉన్నప్పుడు అవేమైతాయి అంటే ముద్దలు, అంటే 4-5 విల్లీస్ కలిసి ఇలా ఈ ఉప్పు, చక్కెర, ఈ మైదా, ఇవన్నీ ఏం చేస్తాయంటే వాటిని మన కట్టలు కట్టినట్టు ఇలా తయారవుతాయి అనమాట. అంటే వాటి చుట్టూ ఇది పేరుకొని పోయి ఇక వాటిని పని చేయలేని పరిస్థితికి, ఇంకా అల్టిమేట్ ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో జీర్ణ వ్యవస్థ పనిచేయలేని స్థితికి. ఇదేమి కేఎఫ్సి జాయింట్స్ కాదు, మన బాడీలో మన చిన్న ప్రేగుల్లో ఉన్న విల్లీస్ ఇలా ముద్దలు అయిపోతాయి అన్నమాట. సో ఇలా పోను మరి ఇంత భయంకరంగా తయారైపోయి ఇంకా జబ్బులకు అల్టిమేట్ అన్నమాట, పూర్తి స్థాయిలో ముద్దలుగా మారిపోతాయి.
ఎందుకంటే మనం తినే ఆహారంలో పీచు లేదు. సో పీచు లేకపోవటం వల్ల, మరి జీవం లేకపోవటం వల్ల, మొత్తం కూడా మరి డెడ్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఇలా అవి క్లీన్ గాక ఉండలు ఉండలు చుట్టుకొని పోతాయి. ఇలా మారుతున్న క్రమంలో మన శరీరం వ్యవస్థ ఎన్నో రకాలుగా మనకు తెలియజేస్తుంది. ఎలా అంటే జ్వరం వస్తుంది, నోట్లో పుండ్లు, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, సారీ ఐబిఎస్, పొత్తి కడుపు నొప్పి, ఇలా అనేక రకాలుగా తెలియజేస్తుంది. కానీ మనం పట్టించుకోం. ఒకవేళ నొప్పులు తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు కెమికల్స్ తో తయారైన మందులు ఇస్తారు. దాంతో శరీరం మొద్దుబారుతుందే గాని రోగం నయం కాదు. ఇంకా ముదిరితే ఇలా ముద్దలైపోయి, అంటే చిన్నప్పుడే పూర్తిగా పాడైపోయిన కేసులో ఇలా ఉంటుందన్నమాట. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎస్, మనం సృష్టిలో పరిష్కారం లేని సమస్య అంటూ లేదు. ముందు పరిష్కారం పుట్టే తర్వాత సమస్య పుడుతుంది. ముందు మనం పుట్టిన తర్వాత ఆహారం పుట్టలేదు. ఆహారం ముందు పుట్టిన తర్వాతనే జీవులు పుట్టినాయి. అలాగే మనము అర్థం చేసుకోలే గాని ప్రకృతిని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ క్రమంలోనే మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే బెర్రీ ఫ్రూట్స్. ఈ బెర్రీ ఫ్రూట్స్ కున్న గొప్పతనం ఏంటంటే డిటాక్స్ క్లీన్ చేయగలుగుతుంది. మనం స్నానం చేసినట్టుగా, మీరు కుంకుడుకాయలతో తల స్నానం చేస్తే ఎలా ఉంటుందో, ఈ బెర్రీ ఫ్రూట్స్ లో కానీ కుంకుడుకాయల్లో కానీ సెఫనిన్ అన్న ఒక అద్భుతమైన మూలకం ఉంటుందన్నమాట. ఈ సెఫనిన్ ఏం చేస్తుందంటే క్లీన్ చేస్తుంది. ఈ పేరుకొని పోయిన ఈ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల్లో ఈ పేరుకొని పోయిన ఈ వ్యర్థాలన్నిటిని కూడా క్లీన్ చేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ డిటాక్స్ చేయటం, క్లీన్ చేయటం చేస్తుంది. కాబట్టి ఈ చిన్న ప్రేగుల్లో విల్లీస్, ఈ చూసకాలను శుభ్రం చేయాలి. అంతేకాదు ప్లాస్టిక్ ను, ఎంట్రుకలను కూడా కట్ చేయగలిగే సామర్థ్యం ఈ బెర్రీ ఫ్రూట్స్ కు ఉంది. మరి అందుకే బెర్రీ ఫ్రూట్లను భూమి మీద అమృతం అంటారు. ఈ బెర్రీ ఫ్రూట్స్ ఎక్కడున్నాయి? ముఖ్యంగా అకాయ్ బెర్రీ మన క్యూర్సెల్లో ఉందా లేదా? మన క్యూర్సెల్లో ఉన్న అకాయ్ బెర్రీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా. అది ఎంత అద్భుతమైందో మీకు తెలిస్తే మీరు క్యూర్సెల్ ను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి మన దేశానికి జంబూ ద్వీపం అని పేరు. ఎందుకంటే నేరేడు పండ్ల చెట్లు అత్యధికంగా ఉండే అన్నమాట. నేరేడు అంటే ఈ బెర్రీ ఫ్రూట్స్ నే తెలుగులో నేరేడు పళ్ళు అంటారు, ఇంగ్లీష్ లో బెర్రీ ఫ్రూట్స్ అంటారు, సంస్కృతంలో జంబూ ఫలం అంటారు, జంబూ ఫలం. ఇప్పుడు మన ఇండియాలో అంతరించిపోయి అమెజాన్ అడవుల్లో అత్యధికంగా లభిస్తున్నాయి. అమెజాన్ అడవులు అంటే అమెరికా, బ్రెజిల్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకొచ్చే ఈ క్యూర్సెల్లో ఉన్న ఈ యొక్క బెర్రీ ఫ్రూట్స్ కూడా అక్కడి నుంచి వస్తాయి. మన కంపెనీ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ బెర్రీ ఫ్రూట్స్ లో మరి అకాయ్ బెర్రీ అని, బ్లూబెర్రీ అని, రాస్బెర్రీ అని, బ్లాక్ బెర్రీ, ఇలా 6-7 రకాల బెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి. వీటిని మరొకసారి చెప్తున్నాను, భూమిపై అమృతం అని పిలుస్తారు. అంతటి అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ అకాయ్ బెర్రీ మన చిన్న ప్రేగు, పెద్ద ప్రేగును మొత్తాన్ని పోగుపడిన వ్యర్థాలన్నిటినీ తొలగిస్తుంది, క్లీన్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో సెఫనిన్ అన్న ఒక మూలకం ఉంది. సో ఒక మాటలో చెప్పాలంటే బెర్రీ ఫ్రూట్స్ మన జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని ప్రలాక్షణ చేసి పరిశుభ్రపరిచి తద్వారా ఆహారం బాగా జీర్ణమయ్యేటట్లు చేస్తుంది. త్వరగా వృద్ధాప్యం రాకుండా అరికడుతుంది. జుట్టు ఊడిపోకుండా చేస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. మన శక్తిని పెంపొందిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి అంటే ఇంగ్లీష్ లో ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సో అంతటి అద్భుతమైన బెర్రీ ఫ్రూట్స్ మనకు 2 ఉన్నాయి. ఒకటి అకాయ్ బెర్రీ, రెండోది బ్లూబెర్రీ. ఇక బ్లూబెర్రీ అయితే ఈ 2 కూడా ఈ సెఫనిన్ ప్రాపర్టీ కలిగి ఉన్నాయి. బెర్రీ ఫ్రూట్స్ ఏదైనా సరే మీరు, అందుకనే మన పెద్దలు ఏం చెప్తారంటే ఈ సీజన్ లో
బెర్రీ ఫ్రూట్స్ ను కనీసం సంవత్సరానికి గుప్పిడైనా తినమని చెప్తారు. ఎంతో అది తరతరాలుగా ఆ మాట వస్తా ఉంది మనకు. ఎందుకంటే ఈ జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని క్లీన్ చేయడానికి బెర్రీ ఫ్రూట్స్ మినహాయించి మరొక మార్గం లేదు. అలాంటి గొప్ప బెర్రీ ఫ్రూట్స్ ను కలిగి ఉన్న మన క్యూర్ సెల్ ఎంత అద్భుతమైందో మీరు గ్రహించండి. ఇంక ఇందులో ఈ బయోమెడికల్ ప్రాపర్టీస్ ఈ బెర్రీ ఫ్రూట్స్ బ్లూబెర్రీలో కానీ అకాబెర్రీలో కానీ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. యాంటీ మైక్రోబుల్ అనగా ఈ బ్యాడ్ బ్యాక్టీరియాను చంపేసి గుడ్ బ్యాక్టీరియాకు సపోర్ట్ చేసే ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయి. అలాగే బాడీలో ఉన్న నొప్పులను వాపులను తగ్గించగలుగుతాయి ఈ బెర్రీ ఫ్రూట్స్. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి, బోన్స్ ను దృఢతరం చేస్తాయి, కంటి జబ్బులను తగ్గించి కంటి యొక్క సామర్థ్యాన్ని అంటే చూసే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఇంకా జీర్ణ వ్యవస్థ గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. జీర్ణ వ్యవస్థ ఈ ప్రోబయోటిక్ అంటే మంచి బ్యాక్టీరియాకు సపోర్ట్ చేసి చెడు బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది అనమాట. ఇంకా ఒబేసిటీ వాళ్ళకైతే ఇది ఒక అమృత ఫలం. ఎందుకంటే ఈరోజు చూడండి, ఒకప్పుడు ప్రెగ్నెంట్స్ ఎవరో, ప్రెగ్నెంట్ కాని వాళ్ళు ఎవరో మనకు స్పష్టంగా తెలిసేది. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఎవరు ప్రెగ్నెంటో ఎవరు ప్రెగ్నెంట్ కాదో. మనకు ఇంకా ఇంకా చెప్పాలంటే మగవాళ్ళల్లో కూడా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కంటే ఎక్కువ అయిపోయింది ఈ బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ ఎలా మనం తగ్గించుకోవచ్చో ఈరోజు మీకు అర్థమైపోతుంది. క్లీన్ గా నీట్ గా మీ బాడీ ఎలా ఉండబోతుందో నేను చూపిస్తాను. ఇంకా నర్వస్ సిస్టమ్ అంతా కూడా చక్కబడుతుంది. న్యూరాన్స్ అన్ని కూడా చక్కగా పనిచేసి యాక్టివ్ గా ఉంటుందన్నమాట. ఈ కిడ్నీలో రినాల్స్ ఉంటాయి. ఈ రినాల్స్ అవే ఫిల్టర్ చేస్తాయి బ్లడ్ ను. అక్కడ ఈ వ్యర్థాలు పోగుబడి ముఖ్యంగా ఆహారంలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం పోగుబడి స్టోన్ గా తయారవుతుంది. స్టోన్స్ అంటే బయట ఆహారం నుంచి వచ్చేవి కాదండి. ఈ ఆహారంలో ఉన్న ఈ యొక్క కాల్షియం, మెగ్నీషియం రెండు ఎక్కువైపోయి అది నొరగలాగా అయిపోయి ఆ తర్వాత స్టోన్ గా మారుతుంది. ఆ స్టోన్ ను మరి కిడ్నీలు పనిచేయవు. సో అలాంటి ఈ రినాల్స్ ను కూడా ఈ కెనాల్స్ ను కూడా శుభ్రపరుస్తుంది, నీట్ గా తయారు చేస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా కాపాడుతుంది, కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇక క్యాన్సర్, అది ఏ క్యాన్సర్ అయినా సరే అన్ని రకాల క్యాన్సర్ ను అడ్డుకోగలుగుతుంది ఈ బెర్రీ ఫ్రూట్స్. అలాగే లివర్ జబ్బులు, లివర్ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లివర్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది, లివర్ లో డిపాజిట్ అయిన ఈ మలినాలన్నిటిని కూడా తొలగిస్తుంది. అంత అద్భుతమైన ఈ బెర్రీ ఫ్రూట్స్. సో ఇంకా యాంటీ గ్లైకోజన్ గా పనిచేస్తుంది. అంటే ఈ డయాబెటిక్ వాళ్ళకి ఇది ఒక వరం అనమాట. ఈ డయాబెటిక్ వాళ్ళు ఈ బెర్రీ ఫ్రూట్స్ మరి సీజనల్ గా దొరుకుతాయి కానీ అన్ సీజన్ లో దొరకవు కదా. మధుమేహం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది కానీ చాలా రేర్ గా లక్షల్లో ఒకరికి ఉండేది. అలాంటి వాళ్ళకు ఏం చేసేవాళ్ళు అంటే ఆయుర్వేద వైద్యులు ఈ బెర్రీ ఫ్రూట్స్ విత్తనాలు ఉంటాయి కదా, దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని తినిపిస్తే ఒక నెల 2 నెలలు ఆ షుగర్ డయాబెటిక్ అనేది పూర్తిగా నయమైపోయేది అనమాట, మధుమేహం అనేవాళ్ళు. అలాగే ఇక ఇమ్యూనిటీని బాగా పెంపొందిస్తుంది. ఇమ్యూనిటీ బాగుంటేనే మనం బాగుంటాం. రక్షణ వ్యవస్థ అది ఎప్పటికప్పుడు ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను చంపగలిగే సామర్థ్యం, వాటిని అర్థం చేసుకొని ఏది వైరస్, ఏది బ్యాక్టీరియాలు, ఏది మంచిది, ఏది చెడుది అని గ్రహించగలిగేది ఒక ఇమ్యూన్ సిస్టమ్ మాత్రమే. మెడిసిన్స్ కు అలాంటి లక్షణాలు లేవు. అది మంచి చెడు అన్నిటిని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ బెర్రీ ఫ్రూట్స్ అనేవి భూమి మీద మానవులకు లభించిన అమృతం అని చెప్పక తప్పదు. అలాంటి అద్భుతమైన ఈ బెర్రీ ఫ్రూట్స్ మరి కలిగి ఉన్న మన క్యూర్ సెల్ ఎంత అద్భుతమైంది అంటే, ఇది రోజు మనం ఉదయం సాయంత్రం తీసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ బెర్రీ ఫ్రూట్స్ లో ఉన్న ఈ యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల మరి మన చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల్లో ఇలా చూడండి మీకు ఎలా కనిపిస్తున్నాయి ఇవి. ఇవేయో కేఎఫ్సి చికెన్ లెగ్స్ పీస్ లాగా కనిపిస్తున్నాయి కదా. కాదండి, మన చిన్న ప్రేగు, పెద్ద ప్రేగుల్లో పూడుకొని పోయి ఉన్న ఈ యొక్క విల్లీస్ ఉన్నాయి కదా, మన చిన్న ప్రేగు మొత్తం 20 అడుగుల నుంచి 22 అడుగుల పొడవున మరి డ్రై అయిపోయి, ఎండిపోయి ఇలా
ఆ విల్లీస్ మొత్తాన్ని చుట్టచుట్టినట్టు కట్టకట్టేసినట్టు తయారైపోయింది మనం తిన్న ఆహారంలో ఉన్న వ్యర్థాలన్నీ. ఈ రెగ్యులర్ గా మనం గన ఈ క్యూర్ సెల్ తీసుకుంటుంటే దాన్ని మెల్లమెల్లగా తొలగిస్తుంది. ఒకే రోజు మొత్తం క్లీన్ కాదు కదండి. మీరు అంట్లు తోమేటప్పుడు కూడా ఒకేసారి క్లీన్ కాదు, తోమంగా మెరిసిపోతుంది. అట్లాగే ఏదైనా పాలిష్ పెట్టినట్టు మొత్తం మెల్లమెల్లగా క్లీన్ చేస్తూ ఇలా మళ్ళీ పూర్వస్థితికి, మీరు ఈ చిన్న ప్రేగు ఎప్పుడైతే మళ్ళీ పూర్వస్థితికి రావటం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీలో జబ్బులు మెల్లమెల్లగా తగ్గటం స్టార్ట్ అవుతాయి. సో ఇలా ముద్దలుగా తయారయ్యే అనేక జబ్బులకు కారణమైన ఈ చిన్న ప్రేగుల్లో గారబెట్టిన వెల్లీస్ లేదు చూచకాలను క్లీన్ చేసి తిరిగి నార్మల్ చేయగలుగుతుంది ఈ క్యూర్ సెల్. ఇలా క్రమక్రమంగా తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగలుగుతుంది. కాబట్టి ఇలా తయారైతున్నప్పుడు అంటే మళ్ళీ పూర్వస్థితికి వచ్చే క్రమంలో మీరు ఎంతో ఆరోగ్యంగా ఫీల్ అవుతాం. మీ శరీరం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా మనం పుట్టినప్పుడు ఎలా అయితే మన చిన్న ప్రేగుల్లో వెళ్ళిస్తున్నాయో ఈ స్థితికి రావటానికి కనీసం 6 months పడుతుంది. దాంతో మన శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది, కాంతివంతంగా తయారవుతుంది, యవ్వనంతో తొలతూగుతుంది. చాలా మంది ఈరోజు చూడండి ఈ ఫెర్టిలిటీ సెంటర్లు ఎక్కువైపోయినాయి. కారణం ఏంటంటే ఈ చిన్న ప్రేగుల్లో మరి ఇలా ఈ విల్లీస్ అన్ని కూడా డ్యామేజ్ కావటం. ఈ ఫెర్టిలిటీ సెంటర్లు ఎందుకు పెరుగుతున్నాయి? మగవారిలో ఆ సామర్థ్యం తగ్గిపోతా ఉంది, ఆడవారిలో ఈ పిసిఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. వీటన్నిటికి కూడా పరిష్కారం ప్రతి జబ్బుకు, అన్ని రకాల జబ్బులకు మరి ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగులో డిపాజిట్ అయిన ఈ యొక్క వ్యర్థ పదార్థాలు. సో అలాంటి మరి మన క్యూర్ సెల్ తీసుకోవటం వల్ల ఈ టోటల్ జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని శుభ్రం చేయగలుగుతుంది, తిరిగి పూర్తిగా ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. సో అలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్యూర్ సెల్ అనేది మిరాకిల్ హెల్త్ ప్రొడక్ట్. ఇలాంటి అద్భుతమైన మిరాకిల్ ప్రొడక్ట్ గురించి చెప్పటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక మరొక ఇంగ్రీడియంట్ ముఖ్యమైనది క్లోరెల్లా. ఈ క్లోరెల్లా గురించి చెప్పాలంటే ఇది ఒక నీటిలో పెరిగే నాచు, ఆల్గే అంటాం మనం. ఇది ఒక సూపర్ ఫుడ్. దీనికి జనన మరణం లేదు. జనన మరణం లేదండి. అంటే ఇది పుట్టేది కాదు, చనిపోయేది కాదు. దీని పుట్టుక గురించి సైంటిస్టులు మరి పరిశోధన చేసినప్పుడు మరి 20 బిలియన్, దాదాపు 200 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది అని చెప్తున్నారు. కానీ అది కూడా నిర్ధారణ కాలేదు. కానీ ఎప్పుడు అంతరిస్తుందో కూడా తెలియదు. అంటే చూడండి, జనన మరణాలు లేని ఒక అద్భుతమైన మొక్క. ఇందులో కొరెల్లా, స్పిరులినా 2 ఉన్నాయి. ఈ 2 కూడా సూపర్ ఫుడ్. ఈ ఎంతటి అద్భుతమైనవి అంటే మనం ఒక కేజీ ఫ్రూట్స్ తింటే ఎంత ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అంటే మన బాడీకి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఆరోగ్యాన్ని ఇచ్చేవి, అలాగే శక్తిని ఇచ్చేవి ఇవన్నీ ఉంటాయో, ఒక కేజీ పండ్లు, ఒక కేజీ కూరగాయలు తింటే ఎంతటి ఆరోగ్యము, శక్తి మనకు లభిస్తుందో అంత 1 గ్రాము ఈ క్లోరెల్లా కానీ ఈ స్పిరులినా కానీ ఉంటుందన్నమాట. ఏదైనా 2 ఒకటే. అయితే ఇటుకున్న 2 డిఫరెన్స్ చెప్తాను నేను. 1 గ్రాము క్లోరెల్లా అయినా ఒకటే, 1 కేజీ ఫ్రూట్స్ అయినా, లేదు 1 కేజీ మరి కూరగాయలైనా అంతే శక్తినిస్తాయి అనమాట. మరి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? క్లోరెల్లాకు స్పిరులినాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, క్లోరెల్లా అనేది మంచినీటిలో పెరుగుతుంది. అంటే నదులు, సరస్సులు, మంచినీటి సరస్సులు ఇలా మంచినీటిలో మాత్రమే పెరుగుతుంది. ఈ స్పిరులినా అనేది ఉప్పు నీటిలో పెరుగుతుంది. ఉప్పు నీరు అంటే తెలుసు కదా, ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. ఉప్పు నీటి సరస్సులు, ఉప్పు నీటిలో పెరుగుతుంది సముద్రంలో. అయితే ఈ యొక్క మరి కొరెల్లా గురించి చెప్పుకోవాలంటే, ఈరోజు అంతరిక్ష యాత్రికులు కూడా మరి వారి ఫుడ్లో ప్రధానమైన ఆహారం ఈ క్లోరెల్లా. ఎందుకంటే వాళ్ళు అక్కడ వండుకోలేరు,
ఇక్కడి నుంచి తీసుకుపోయినవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. మరి కొరెల్లాని తీసుకెళ్తే ఈ కొరెల్లాను తీసుకుంటూ వాళ్ళు ఎంతకాలం అయినా జీవించవచ్చు. దానికి ఆల్రెడీ ప్రూవెన్ అయిపోయింది. రీసెంట్ గా కూడా మన సునీత విలియమ్స్ ఆమె అనుకోని పరిస్థితుల్లో మరి 6 నెలలు అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఈ 6 నెలలు ఈ కొరెల్లా తీసుకొని ఇంత ఆరోగ్యంగా క్షేమంగా ఉండగలిగాను. మళ్ళీ భూమి మీదకి నేను క్షేమంగా తిరిగి రాగలిగాను అంటే ఈ కొరెల్లా సపోర్ట్ చేసిందని ఆమె పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతటి అద్భుతమైన కొరెల్లా మన క్యూర్సెల్లో ఉంది. సో అందుకనే కొరెల్లాను సూక్ష్మ స్థాయిలో ఉన్న అమృత ఆహారం అంటారు. మరి ఈ కొరెల్లా గురించి మనం చెప్పుకోవాలంటే ఇందులో పూర్తి స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఇమ్యూనిటీలో పార్ట్ అన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్ ను ఎప్పటికప్పుడు నాశనం చేస్తూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అంటే ఈ మన ఆహారం ద్వారా మన బాడీలోనే తయారవుతా ఉంటాయి, బయట నుంచి కూడా వస్తూ ఉంటాయి. అవి మనకు ఎంతో హాని చేస్తూ ఉంటాయి. అంటే ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, ఈ క్యాన్సర్ సెల్స్, వీటిని ఫ్రీ రాడికల్స్ అంటాం. వాటిని ఎప్పటికప్పుడు సంహరించేది వ్యాధి నిరోధక శక్తి. అందులో అంతర్భాగం ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గా సమృద్ధిగా ఉంటే ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు మనం ఏం చేయలేవు అన్నమాట. అలాగే అన్ని రకాల మినరల్స్ ఇందులో కలిగి ఉంది. అలాగే ఈ ప్రోటీన్స్ విడిపోయి అమినో యాసిడ్స్ అంటే జీర్ణక్రియకు సంసిద్ధంగా ఉన్న వాటిని అమినో యాసిడ్స్ అంటారు అన్నమాట. అంటే ప్రోటీన్సే ఇంకా విడిపోయి అమినో యాసిడ్స్ గా మారిపోతాయి. అలా అమినో యాసిడ్స్ మోర్ దెన్ 50% ఈ క్లోరెల్లా, మన బాడీకి అవసరమైన 50% ఈ క్లోరెల్లాలో ఉంటాయి అన్నమాట. అలాగే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3, 6, 9 కూడా ఇది కలిగి ఉంది. ఇంకా ఫైబర్ 10 to 30% ఫైబర్ కలిగి ఉంది. అలాగే ఆల్ విటమిన్స్ కలిగి ఉంది. అందుకనే ఈ కొరెల్లాను కలిగి ఉన్న మన క్యూర్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది. మరి కొరెల్లా వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఇమ్యూనిటీని, మనం ఆల్రెడీ చెప్పుకున్న ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మన ఎనర్జీని పెంపొందిస్తుంది. అలాగే మన గట్ హెల్త్ ను, అంటే మన చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, దీని యొక్క ఆరోగ్యాన్ని, దాన్ని క్లీన్ చేయడంలో ఇది కూడా మనకు సహాయపడుతుంది. దాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, గాయాలైతే ఇప్పుడు ఈ చిన్న ప్రేగుల్లో గాయాలైతే ఆ మ్యూకస్ దెబ్బతింటుంది. దాన్ని మళ్ళీ ఆ గాయాలను మరి మాన్పించే అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఈ క్లోరెల్లాలో ఉన్నాయి. బెర్రీ ఫ్రూట్స్ లో ఉన్నాయి, అలాగే క్లోరెల్లాలో కూడా ఉన్నాయి. అలాగే మరి మంచి బ్యాక్టీరియాకు సపోర్ట్ చేస్తుంది, చెడు బ్యాక్టీరియాకు చంపేస్తుంది, బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. డిటాక్సిఫికేషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, క్లిన్సింగ్. అంటే మన యొక్క ఈ బెర్రీ ఫ్రూట్స్ కు ఇది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇలాంటి అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్న ఈ యొక్క క్లోరెల్లా మరి మన క్యూర్సెల్లో ఉంది. ఇంకా మరొక అద్భుతమైన ఇంగ్రీడియంట్ అస్టాక్సిన్. ఈ అస్టాక్సిన్ అనేది ఇది డీప్ సీలో పెరుగుతుంది. ఇది కూడా ఆల్గేనే, ఇది డీప్ సీలో పెరుగుతుంది అనమాట. ఇది ఎర్రగా ఉండటం వలన దీన్ని తిన్న చేపలు, ఎండ్రకాయలు, కొరెల్స్ ఎర్రగా తయారైతాయి. మీరు కూడా మంచి ఎర్రటి రంగు రావాలంటే ఆస్టాక్సిన్ కలిగిన క్యూర్ సెల్ వాడుకుంటే మన శరీరం మంచి కలర్తో పాటు, మన శరీరం అంటే మీ శరీరం కూడా, మీ శరీరం మంచి రంగుతో పాటు యవ్వనంతో తలతల్లాడుతుంది. అంతటి చాలా మంది మంచి కలర్ వచ్చినామండి, మా ఫేస్ లో గ్లో వచ్చింది, మా స్కిన్ బాగా బ్రైట్నెస్ వస్తుందంటే కారణం ఈ యొక్క ఆస్టాక్సిన్ అన్నమాట. చేపలే ఎర్రంగా అవుతున్నాయంటే చూడండి, ఇది డీప్ సీలో ఉంటుందండి. మనకు అంటే బాగా లోతైన, అంటే మనకు అండమాన్ దీవులు అలా లోతైన లోపల సీ ఉంటుంది కదా, నదులు ప్రవహించని ల్యాండ్, దాన్ని డీప్ సీ అంటారు అనమాట. ఇక దీని యొక్క న్యూట్రిషన్ గురించి చూడండి. ఇది అస్టాక్సిన్ ఆల్గే మొక్క అనమాట. ఇలా ఉంటుంది. ఇలా మీకు కొరల్స్ ఉన్న కాడ ఇలా గుంపులుగా ఉంటుంది అనమాట. దీన్ని సేకరించి మన క్యూర్ సెల్లో
పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయం. దీని యొక్క న్యూట్రిషన్ గురించి చెప్పాలంటే ఇది భూమి మీదనే మోస్ట్ పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే చెప్పాం మీకు, ఇమ్యూనిటీలో పార్ట్ అని. సో ఇది ఫ్రీ రాడికల్స్ ను చంపి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మన శరీరం ముడతలు పడుతున్న మచ్చలు ఇవి పడుతున్నాయంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గినాయని అర్థం అన్నమాట. ఇక దీని యొక్క ప్రాపర్టీస్ గురించి చెప్పుకోవాలంటే మనకు సి విటమిన్ అనేది చాలా చాలా కీలకమైనది మన ఆరోగ్యంలో. అలాంటి సి విటమిన్ మరి నిమ్మకాయల్లో కంటే 6000 రెట్లు 6000 టైమ్స్ ఇందులో ఎక్కువగా ఉంటుంది ఆస్టాక్సిన్లో. అలాగే కోఎంజైమ్ క్యూటన్ ఈ యొక్క పీనట్స్ లో కంటే 800 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక విటమిన్ ఇ సన్ఫ్లవర్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందండి. ఇక బీటా కెరటిన్ అయితే క్యారెట్ లో కంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా లూటిన్ మన పాలకూరల కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అద్భుతమైనది ఆస్టాక్సిన్. ఇలాంటి అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ కలిగి ఉన్న ఈ క్యూర్సెల్ మరి మనం రెగ్యులర్ గా వాడుకోవటం వల్ల మరి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూడండి. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. దాన్ని ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మీ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది, మంచి మూడ్ కలిగి ఉంటారు మీరు. చాలా మందికి నిద్ర రాకపోవటానికి ఈ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ కారణమైంది. సో మన క్యూర్సెల్ తీసుకున్నప్పుడు చాలా మంది చెప్తారు నాకు చాలా మంచి నిద్ర వచ్చిందండి అని. దానికి కారణం ఆస్టాక్సిన్ అన్నమాట. అలాగే జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ తో చాలా మంది బాధపడతా ఉంటారు. అలాంటి వారికి తక్షణం రిలీఫ్ ఇస్తుంది. ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు మన క్యూర్సెల్ అనేది ఒక అద్భుతమైనది అనమాట. ఇక గుండె జబ్బులు ఈ బీపీతో స్టార్ట్ అయ్యి మనకు ఈ నర్వస్ అంటే ఈ బ్లడ్ వెల్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయగలిగే సామర్థ్యం ఈ బెర్రీ ఫ్రూట్స్ కుంది, అలాగే క్లొరెల్లాకు ఉంది, అలాగే ఆస్టాక్సిన్ కూడా ఉంది. సో గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మరి ఆస్టాక్సిన్ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. మెటాబాలిజం కూడా బాగా డెవలప్ చేస్తుంది. మన బాడీ మెటాబాలిజం అంటే మన ప్రతిస్పందన, జీవక్రియలు అనే జరిగే క్రమంలో ఈ మెటాబాలిజం అనేది మనం వాడుతూ ఉంటాం. ఈ మెటాబాలిజం బాగున్న వారికి త్వరగా జబ్బులు తగ్గిపోతూ ఉంటాయి. సో దాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇక స్కిన్ అయితే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ముడతలు పడ్డ స్కిన్. చాలా మంది వృద్ధాప్యం, చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కల్పిస్తూ ఉంటాయి. అలాంటి వారికి మళ్ళీ కాంతివంతంగా వారు యవ్వనంతో ఉండేటట్టు ఆ ముడతలన్నీ పోయి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి స్కిన్ టైట్ చేస్తుంది ఈ ఆస్టాక్సిన్. ఇంకా కంటి చూపునైతే బాగా డెవలప్ చేస్తా ఉంది. చాలా మంది క్యాటరాక్ట్ ఆపరేషన్లు కూడా మానుకున్నారు. నా దృష్టికి కొన్ని 1-2 కాదండి, కొన్ని పదుల సంఖ్యలో వచ్చినాయి. నేను క్యాటరాక్ట్ చేయించుకోవాలని రెడీ అవుతున్నానండి. అలాంటి స్థితిలో ఈ క్యూర్సెల్ వాడటం వల్ల నా కంటి చూపు మెరుగైంది. నేను ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకున్నాను. కంటిలో కొన్ని సిస్టులు వస్తాయి, అలాంటి వాటిని కూడా ఇది తొలగించింది. సో ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. వీటన్నిటికీ ఈ ఆస్టాక్సిన్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే నొప్పులు వాపులు తగ్గిస్తుంది మన బాడీలో. అలాగే నర్వస్ సిస్టమ్ ను కాపాడుతుంది, అలాగే చర్మాన్ని రక్షిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తుంది, ఈ చెడు బ్యాక్టీరియాని నిర్మూలించి మంచి బ్యాక్టీరియాకు సపోర్ట్ అవుతుంది. బాడీలో ట్యూమర్స్ తయారు కాకుండా, ఈ ట్యూమర్స్ 2 రకాలు ఉంటాయి. క్యాన్సర్ ట్యూమర్స్ ఒక రకం, ఇంకొకటి అవి క్యాన్సర్ కాదు కానీ కణుతుల్లాగా లేదంటే రక్తపు గడ్డల్లాగా, కొవ్వు గడ్డల్లాగా తయారైతాయి అనమాట. ఈ కొవ్వు గడ్డలు ఏం చేస్తాయంటే అవి మనిషిని చంపవు కానీ చాలా బాధ పెడతాయి మనిషి. అంటే ఈ రక్తనాళాలకు అడ్డుపడి ఆ టైట్ అయిపోయి విపరీతమైన పెయిన్ వస్తుంటది అనమాట. కణుతులు అంటాం అనమాట. అలాంటి వాటన్నిటిని కూడా నిర్మూలిస్తుంది. సో అద్భుతమైందండి. ఇక చాలా మంది మేము ముందే చెప్పుకున్నాం కదా,
ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరు ఒకప్పుడు మనం చూస్తున్నానే గుర్తుపెట్టాం. ఓహో! వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి, తల్లి, బిడ్డ ఇద్దరున్నారు కాబట్టి వారికి అన్ని చోట్ల రెస్పెక్ట్ ఇవ్వటం. మనం ఇలా చూస్తున్నాం. ఓహ్! ప్రెగ్నెంట్ ఉమెన్. ఆమెకు దారివ్వండి. లేదంటే ఆమెను సపోర్ట్ చేయండి. ఏదైనా రోడ్ దాటుతుంటే ఇలా మనం ఎంతో వారికి ఇది చేస్తున్నాం. ఇప్పుడు అందరూ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఎలా ఉంటుందో మీకు చూపించాను. ఈ రెడ్ మార్క్ ఉంది కదా! రైట్ సైడ్. పైన ఉంటుంది, లోపల ఉంటుంది. లోపల ఉన్నది ఇప్పటి వరకు నేను చెప్పాను. పైన ఇప్పుడు మరి మనం తిన్న ఆహారం చిన్న ప్రేగుల్లో డస్ట్‌తో నిండిపోయి కొద్దీ మన శరీరం కొవ్వు తయారవుతుంది. మరి ఈ ఆహారం అరక్క కొవ్వుగా తయారైతుంది కదా! మరి రోజుకు తినే ఆహారం ఎటు పోతుంది? హ్మ్. పోషకాలను తయారు అది ఆకలి, ఆకలి అంటుంది. మనమేమో తింటా ఉన్నాం. 4 సార్లు, 5 సార్లు. యాక్చువల్‌గా ఒక్కసారి తింటే సరిపోతుంది. అందుకనే ఒక్కసారి తినేవారిని యోగులని, 2 సార్లు తినేవారిని భోగులని, 3 సార్లు తినేవారిని రోగులని మన పూర్వీకులు ఘంటాపథంగా చెప్పేవాళ్ళు ప్రతిసారి. సో, ఇప్పుడు 4 సార్లు, 5 సార్లు తింటున్నాం. మరి ఈ తినేదంతా ఎటు పోతుంది? ఎటు పోతుంది అంటే అది జీర్ణం గాక, మరి మన శరీరానికి ఉపయోగపడక, కొవ్వుగా మారి ముందుగా పిరుదళ్ళు, అలాగే తొడల్లో, ఆ తర్వాత పొట్ట దగ్గర డిపాజిట్ అవుతుంది. ఇదంతా మనం ఆస్తి అనుకుంటున్నాం. ఇది ఆస్తి కాదండి. దీన్ని తగ్గియటానికి ఈ బరువు తగ్గే సాధనాలు చాలా తయారయినాయి. మీ బరువు తగ్గిస్తామంటే ఇదో పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. ఈ బరువు అనేది అవన్నీ తాత్కాలికం. బరువు తగ్గే సాధనాలు, బరువు తగ్గే సప్లిమెంట్స్ అన్నీ గూడా. మళ్ళీ అది మీరు మానేస్తామని విపరీతంగా లావయిపోతారు. డబుల్, త్రిబుల్ గూడా. సో, ఈ క్యూర్ సెల్ మరి దాన్ని రూట్ లెవెల్ నుంచి ఏ విధంగా క్లీన్ చేస్తుందో మీరు చూడండి. సో, ఇలా మనం రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ గుమ్మడికాయలాగా ఉన్న మన బాడీ మొత్తం ఈ యొక్క వ్యర్థ పదార్థాలన్నీ కొవ్వుగా మారి ఈ పొట్ట, పిరుదులు, వీపు అంతటా పేరుకొని పోయి ఉన్న వీటన్నిటిని కూడా మెల్లమెల్లగా గుమ్మడికాయలాగా ఉన్న మన శరీరాన్ని మెల్లమెల్లగా అంతా కరిగించి బయటికి పంపించి ఒక సొరకాయలాగా చేస్తుంది. అంటే మధ్యలో ఉన్న ఫిగర్ అన్నమాట. ఇక 5-6 నెలలు ఇలా ప్రాసెస్ ఏది రాత్రి ఇన్స్టెంట్ గా జరిగేది ఏది ఉండదండి. మీరు ఇలా తయారు కావటానికి ఇలా గుమ్మడికాయ లాగా అంటే అందరిని అంటం లేదు. ఇలా ఉన్న వారి గురించి మనం మాట్లాడుకోవాలి కదా! తప్పదు కదా మరి. ఇలా గుమ్మడికాయలాగా తయారు కావటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కనీసం మరి దాన్ని కరిగించటానికి కొన్ని నెలలైనా పట్టదా? సో, ముందుగా ఈ గుమ్మడికాయలు సొరకాయలైతాయి. ఆ సొరకాయలు తర్వాత మునక్కాయల్లాగా తయారవుతాయి. అంటే సన్నగా తయారవుతాయన్న ఉద్దేశ్యం. మిమ్మల్ని అగౌరవపరచటమో, లేకపోతే మిమ్మల్ని బాధపెట్టడమో కాదు. ఆడ, మగ అందరూ చిన్న పిల్లల నుంచి ఈరోజు ఊబకాయంతో, స్థూలకాయంతో బాధపడతా ఉన్నారు. దీనంతటికి మూల కారణం ఏంటో మీకు తెలియజేశాను. సో, ఈ చిన్న ప్రేగుల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమే దీనికి మంచి అద్భుతమైన విషయం. సో, ఈ విధంగా మీరు ఒక జెంట్స్‌నే చూపిస్తున్నానని మీరు అనుకోవద్దు. లేడీస్ కూడా చూడండి. చక్కగా మరి చిన్నప్పుడు పెళ్లి కాకముందు, పెళ్లి వయసొచ్చినప్పుడు ఎలా ఉంటారు? ఈ గ్రీన్ కలర్‌లో ఉన్న చక్కగా సింపుల్‌గా చలాకీగా ఉంటారు కదా! ఆ తర్వాత పెళ్లయిన తర్వాత మెల్లమెల్లగా ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆరు పెద్దయ్యే క్రమంలో ఇలా చూడండి రెడ్‌గా అయిపోయాను కదా! ఎలా? ఏ ఏ పక్కకు గొలిసినా సమానంగా ఉంటారు. అంటే 4 పక్కల సమానంగా ఉంటదన్నమాట. ఇలా చక్కగా మునక్కాయలాగా స్లిమ్‌గా ఉన్న బాడీ ఎలా తయారైందో చూడండి మీకు తెలియకుండా. మళ్ళీ మనం పూర్వస్థితికి రావాలి. అంటే గుమ్మడికాయలాగున్న మన శరీరం ఇలా మెల్లమెల్లగా అదంతా కూడా వేస్టేజ్ అంతా పోయి అదేమి మంచిది కాదు. చెడు. చెడుని మనం మోయలేం. సో, అదంతా కరిగిపోయి మళ్ళీ యెల్లో కలర్ టైప్‌కొచ్చి మళ్ళీ గ్రీన్ మీరు పెళ్ళయ్యేటప్పుడు ఎలా చక్కగా స్లిమ్‌గా ఉన్నారో ఆ స్థితికి రావటానికి కొంత టైం పడుతుంది. రెగ్యులర్‌గా క్యూర్ సెల్ వాడుకుంటూ ఉంటే ఉదయం, సాయంత్రం. దాంతో పాటు డైలీ ఉదయం, సాయంత్రం
డైలీ వాడుకుంటూ అట్లీస్ట్ ఒక 50% అయినా లైవ్ ఫుడ్ తీసుకోవాలి. లైవ్ ఫుడ్ 100%, వాటర్ మాత్రం 100% లైవ్ వాటర్ తీసుకోవాలి. ఈ రెండు మీకు ఆల్రెడీ చెప్పాను. లైవ్ ఫుడ్ ఏంటి, లైవ్ వాటర్ ఏంటి. ఒకవేళ తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ మన లీడర్స్ అందరూ కూడా ఈ 2 క్లాసులు విన్నరు. ఒక్కొక్క లైవ్ ఫుడ్ గురించి ఒక సెషన్ చేసాం, లైవ్ వాటర్ గురించి కూడా ఒక సెషన్ చేసాం. సో డైలీ 2 చాచెట్స్ తీసుకుంటూ మరి ప్రతిరోజు ఒక 50% లైవ్ ఫుడ్ తీసుకుంటూ 100% లైవ్ వాటర్ తీసుకుంటే మళ్ళీ మీరు ఇలా స్లిమ్గా మీ పెళ్ళి అయ్యే సమయంలో ఎలా ఉన్నారో మీరు ఆ స్థాయికి మళ్ళీ వచ్చేస్తారు. ఆడవారైనా మగవారైనా కూడా. ఇక్కడ మీకు మరొక రహస్యం కూడా చెప్తాను. మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలి, ఇలా మీరు కావాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నం తర్వాత మీరు వండిన ఆహారం మానేయండి. అంటే రాత్రి భోజనం, వండిన ఆహారం తినకూడదు. రాత్రి భోజనమే లేదు. మధ్యాహ్నం వరకు తినండి, 2 గంటల వరకు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఏం తింటారో అది తినేసేయండి. 2 గంటల తర్వాత మీరు వండిన ఆహారం తినకూడదు. తినకుండా మరి ఏం చేయాలి? ఆకలి అయితేనే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తినండి. ఆకలి కాకుండా మీరు తినకూడదు. సో ఈ విధంగా మీరు మార్నింగ్ లైవ్ ఫుడ్ సెషన్ మీరు ఒకవేళ మీకు లేకపోతే మనకు యూట్యూబ్ ఛానల్స్ మన బాబా గారు మెయింటైన్ చేస్తున్నారు. యూట్యూబ్లో మీరు దాన్ని తీసుకోవచ్చు. ఆ వీడియో ఎలా లైవ్ ఫుడ్ తీసుకోవచ్చు, మన డ్రై ఫ్రూట్స్ కానివ్వండి. ఈ డ్రై ఫ్రూట్స్ మనకు ఈ బెర్రీ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి. సో లైవ్ ఫుడ్ తీసుకోవటం, అలాగే ఈ నైట్ భోజనం అవాయిడ్ చేయటం వల్ల ఈ క్యూర్సెల్ తీసుకుంటే మొత్తం బాడీ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. సో ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే 2 పదాలు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2 పదాలు ఎప్పుడూ వాడకూడదు. అవేంటంటే గ్యారంటీగా క్యూర్ అవుతుంది. ఈ 2 పదాలు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. ఈ బ్యాన్ చేసిన పదాలను మీరు వాడకూడదు బిజినెస్ కోసం కానీ. మనమే కాదు, ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ కాదు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కాదు, మరి ఆయుర్వేదం, అలా హోమియోపతి, ఏ పతిలోనైనా సరే ఈ 2 పదాలు వాడకూడదు. పార్లమెంటు ఆ రెండింటిని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన పదాలను మనం వాడి కానీ బిజినెస్ తెచ్చుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి గ్యారంటీగా క్యూర్ అవుతుంది అని ఎవరితోనూ ఎప్పుడు ఎక్కడా చెప్పకూడదు. అది చట్ట విరుద్ధం. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గ్యారంటీగా క్యూర్ అవుతుంది అని ఎవరితోనూ ఎప్పుడు ఎక్కడా చెప్పకూడదు. అది చట్ట విరుద్ధం. సో ఇక డిటాపికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన క్యూర్ సెల్లో లేనే లేవు. చాలా మంది తెలియక ఇప్పుడు ఈ వ్యర్థాలన్నీ మరి బయటకు ఎలా పోవాలి చెప్పండి, మీరు చెప్పండి. క్యూర్ సెల్కి ఉన్నది ఏంటి ప్రధానమైనది? ఇప్పుడు మీకు 4 రకాల 2 బెర్రీ ఫ్రూట్స్, క్లోరెల్లా, ఆస్ట్రాక్సిన్ గురించి చెప్పాను. అన్నిట్లో కామన్ గా ఉన్నది ఏంటి? డిటాపికేషన్. ఈ డిటాపికేషన్ అంటే ఈ యొక్క వ్యర్థాలన్నింటినీ బయటికి పంపించడం. ఎలా పోతాయి చెప్పండి మరి? దానికి ఉన్న మార్గం ఏంటి? వామిటింగ్ కావచ్చు, మోషన్ కావచ్చు, యూరిన్ కావచ్చు, లేదంటే స్కిన్ మీద ర్యాషెస్ రావచ్చు. మీరు దీనికి తోడు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటుంటే అవన్నీ ఎక్కువగా మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. ఇంకా ఈ ఎక్కడైతే పేరుకొని పోయినాయో అవన్నీ బయటకు వచ్చేటప్పుడు పెయిన్స్ వస్తాయి. మీరు కంగారు పడకూడదు, అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కాదు, డిటాపికేషన్. అంట్లు తోమేటప్పుడు మీ చర్మం కూడా దానికి కూడా నొప్పి తగులుతుందేమో మీరు రుద్దుతూ ఉంటే. మన క్యూర్ సెల్ అటన్నిటిని క్లీన్ చేస్తూ ఉంటే అవన్నీ అవి మరి రావాలి కదా బయటికి, ఊడి రావాలి కదా. పెయిన్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, తలనొప్పి కూడా వస్తుంది. ఈ బ్యాక్టీరియాలు ఉన్నాయి కదా, చెడు బ్యాక్టీరియాలు గందరగోళం చేస్తాయి. ఓవర్గా మీకు ఉన్న ప్రాబ్లం ఇంకా ఓవర్ చేస్తాయి. ఎందుకంటే వాటి ఆహాకారాలు అవి చనిపోతూ అవి మరణ ఘోష పెడుతుంటాయి కదా లోపల. కాబట్టి ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కాదు. న్యూట్రాస్యూటికల్లో సైడ్ ఎఫెక్ట్ అని పదమే లేదు అసలు. సో ఇలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ మనం మరి చూడండి, ఇప్పుడు దాకా మమ్మల్నే చూపించారు సారు, జెంట్స్ చూపించలేదు అనుకుంటాం. జెంట్స్ అయినా సరే పెళ్లి కాకముందు, పెళ్ళైన సమయంలో చాలా చక్కగా ఒక మునక్కాయలాగా ఉంటారు. ఆ తర్వాత బాధ్యతలు పెరిగే కొద్దీ
వారు ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇలా గుమ్మడికాయ అలాగా వారు తయారవుతున్నారు. సో వారు కూడా చక్కగా మళ్ళీ నార్మల్ రావాలి అంటే రెగ్యులర్గా క్యూర్ సెల్ వాడుకోక తప్పదు. క్యూర్ సెల్ వాడుకుంటే మొత్తం బాడీ మొత్తాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది, అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుంది, పోయిన యవ్వనం మళ్ళీ తిరిగి రాగలుగుతుంది. సో థ్యాంక్ యూ. నౌ ఇట్ ఈస్ టైమ్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఓవర్ టు హెచ్సి రావు గారు. థ్యాంక్ యూ. హలో రవిచంద్ర సార్. రవిచంద్ర గారు నమస్తే. నమస్తే సార్. ఎక్స్ట్రాడినరీ క్లాస్ సార్ ఈరోజు. నిజంగా సూపర్ సార్, ఫెంటాస్టిక్. ప్రతి ఒక్క దాని మీద కూడా మనకి అవగాహన, అట్లాగే అవి మనకి ఎందుకు ఎట్లా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పున్నారు సార్. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీరు మామూలుగా మనకి ఎవరైనా అండి మీకు ఈ క్లాస్ మీద కానీ లేకపోతే మన క్యూర్ సెల్ మీద, ఆ ప్రొడక్ట్ మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మన ముక్కుబాల్ రెడ్డి సార్ ప్రతిసారి చెప్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడ మనం అడగకూడదు వేరే సెషన్స్ లో. ఈ రోజు మనకున్న సెషన్ కాబట్టి దయచేసి మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే, అంటే ప్రొడక్ట్ రిలేటెడ్ లేదా ఈ రోజు క్లాస్ మీద ఎస్పెషల్లీ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఒక్కసారి సార్ని అడగండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మిట్ ఆప్షన్ ఇస్తానండి. శ్రీనివాస్ రెడ్డి గారు సార్, మీ పేరు ఫస్ట్ లో కనిపిస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. సార్ నాకు ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందండి. సో ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం ఏంటంటే నా బాడీలో ఉన్న బ్యాడ్ సెల్స్ని గుడ్ సెల్స్ రెండింటిని చంపేస్తుంది. చంపేయడం వల్ల నాకు ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి అనమాట. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే నాకు తెలుసు అండి. మీకు ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే అండి. సో దాన్ని వాడటం వల్ల నా ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయి నాకు. సో నా ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయి. సో ప్లేట్లెట్ డౌన్ అవుతునేసరికి నాకు ఇమ్యూనిటీ పవర్ తగ్గించడానికి నాకు డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారండి. అవి వాడుతున్నాను. సో ఇప్పుడు నేను ఇది వాడితే నాకు ఏమన్నా సెట్ అవుతుందని అడుగుతామని ఫోన్ చేశానండి. వెరీ గుడ్. ఇప్పుడు చాలా మంది ఇక్కడ చూడండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎందుకు వస్తుంది? ఇమ్యూనిటీకి మనం ఇరిటేషన్ కల్పించాం, అందుకనే అది మన బాడీలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. సో దానికి డాక్టర్లు ఏం చేస్తున్నారు? దాన్ని మళ్ళీ నార్మల్ చేసేదానికి మెడిసిన్ ఇవ్వకుండా దాని పవర్ తగ్గించేదానికి ఇస్తున్నారు. ఇప్పుడు ఒక పని చేస్తే ఇంకో పని తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ సిస్టమ్ పవర్ తగ్గించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వైరస్లు, బ్యాక్టీరియాలు మీ బాడీని, అంటే క్యాన్సర్ సెల్స్ కూడా ఎంటర్ అయ్యి మీకు రకరకాల ఆర్గాన్స్ లో క్యాన్సర్ వస్తుంది. సో క్యూర్ సెల్ దీనికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే క్యూర్ సెల్ లో ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే టెక్నాలజీ ఉంది. ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఎక్కువగా పనిచేసే దాన్ని తగ్గిస్తుంది, తక్కువగా పనిచేసే దాన్ని పెంపొందిస్తుంది, స్ట్రెంగ్ చేస్తుంది. సో మీకు అద్భుతంగా పనిచేస్తుంది క్యూర్ సెల్. ఎవరికైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా రకాలు ఉంటాయండి. టైప్ 1 డయాబెటిస్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేదంటే ఇంకా ఐబిఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్. ముఖ్యంగా లూపస్ అని ఒక వ్యాధి వస్తుంది. ఇలాంటివన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కు క్యూర్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ అండి. రైట్ అండి. హలో. ఎస్ సార్. సార్ రామ్ రేపన సార్, మీకు అడ్మిట్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్, చాలా బాగా చెప్పారు మీరు మాకు ఈ మన క్యూర్సెల్ ఫ్యామిలీకి దొరకడం అదృష్టం సార్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి రామ్ గారు. సార్ విషయం ఏం లేదు, చెప్పండి. వేరే ఒక పేషెంట్ దగ్గర పోయినప్పుడు కండరాల క్షీణతతో బాధపడుతున్నారు సార్ వాళ్ళు. ఓకే. మన ప్రోడక్ట్ ఇస్తే, అంటే టోటల్ బెడ్ రెస్ట్ లో ఉన్నారు వాళ్ళు, మన ప్రోడక్ట్ ఇస్తే ఉపయోగం ఉంటుందా ఎట్లా? ఓకే రామ్ గారు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, రామ్కే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కొన్ని పదాలు మనం వాడకూడదు. పేషెంట్ అని డాక్టర్లు వాడాలి, మనం కస్టమర్ అనాలి. సరే. సో ఇవి కొన్ని అర్థం చేసుకోండి, ఎందుకంటే మనం న్యూట్రాస్యూటికల్ ఫీల్డ్ లో ఉన్నాం. ఫార్మాస్యూటికల్ వాళ్ళు వాడే పదాలు మనం వాడకూడదు. ఇక ఈ
కండరాల క్షీణత అనే వ్యాధితో బాధపడుతున్నారు, వారికి ఏమైనా ఉపయోగపడుతుందా మన క్యూర్ సెల్ అని మీరు అడిగారు. అవును సార్. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో వారికి ఇవ్వండి. వారు ఇంకా బెడ్ రిడన్ లో ఉన్నారు. ఇక డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు కాబట్టి అవును సార్. వారికి క్యూర్ సెల్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపండి. మీరు వారు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, రుణపడి అలాగే ఉంటారు. వన్ మోర్ డౌట్ సార్. ఏ సార్? మోకాల్లో కానీ మన కీళ్ళ మధ్యలో గుజ్జును పెంచుతుందా సార్ ఇది? ఎస్, అది అంతా కూడా మళ్ళీ నార్మల్ అవుతుంది. కార్డ్లేజ్ అంటాం మనం, ఈ బోన్ కు మధ్యలో ఉన్న ఈ కార్డ్లేజ్, మృదులాస్థి అంటాం, అవును సార్. కార్డ్లేజ్ అంటాం. అది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి యాక్చువల్ గా. అవును అది సార్. ఏమైతుందంటే మనం సరిగా నీరు దాకపోవటం వల్ల, సరైన న్యూట్రిషన్ అందకపోవటం వల్ల అది హార్డ్ అవుతుంది. అవును ఆ సార్. హార్డ్ అయి ఉన్న దాన్ని మళ్ళీ నార్మల్ ఫ్లెక్సిబుల్ గా మార్చి మళ్ళీ చక్కగా అది మీకు ఎంతగా పరిగెత్తినా కూడా ఎలాంటి నొప్పులు కానీ వాపులు కానీ లేకుండా చూస్తుంది. క్యూర్ సెల్ దానికి అద్భుతంగా పనిచేస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఓకే సార్. ఓపికగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. రైట్ థ్యాంక్ అండి. యూ వెరీ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. సార్ ఆల్రెడీ హ్యాండ్ రైజ్ ఇంకా పెరుగుతున్నది. 32 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ రవిచంద్ర బాబు గారు, ఎస్ సార్, చెప్పండి సార్. నేను చివరి మాటగా చెప్పదలుచుకున్నాను. మన మెంబర్స్ అందరికి కూడా నేను మాటిస్తున్నాను, ఎస్ సార్. ఈ ఇంగ్రీడియంట్ సెషన్ అనేది నెక్స్ట్ వీక్ ఉంటుంది, అంటే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఒక సెషన్ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కే నేను కేటాయిస్తాను, కంప్లీట్ గా ఒక సెషన్ మొత్తం కూడా. సో ఇప్పుడు మీకు చెప్పాను, మీకు అసలు రోగాలు ఎక్కడ తయారవుతున్నాయి, వాటి కేంద్ర స్థానం ఏంటి, ఎలా, చాలా వరకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయింటాయి. ఈ సిల్లీ క్వశ్చన్లు అడుగుతా ఉంటారు జనాలు, ఆ జబ్బు తగ్గుతుందా, ఈ జబ్బు తగ్గుతుందా, ఇవన్నిటికి కూడా నేను ఓపికగా ఒక రోజు, అంటే ఈ నెక్స్ట్ సెషన్ కాకుండా ఈ ఇంగ్రీడియంట్స్ మీదనే ఉన్నాయి. ఇంకా మనకు 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, బార్లీ గ్రాస్, అలాగే కోయంజన్ క్యూటెన్, ఒమేగా 3, 6, 9. ఈ 3 నెక్స్ట్ క్లాస్ లో అయిపోతే ఆ తర్వాత ఒక సెషన్ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కే ఇస్తాం. ఓకేనా? ఈ రోజు ఇంతటితో క్లోజ్ చేయండి సార్, ఆల్రెడీ టైం అయింది మనకు. ఎస్ సార్. లేదు ఇంకా అర్జెంట్ గా ఒకరిద్దరు ఉంటే, వాళ్ళు ఏదైనా జెన్యున్ ప్రాబ్లం ఉంటే అడగమనండి. ఎనీ వన్ తీసుకుందాం సార్, ఒక్కరు. ఓకే, ఓకే. ఓన్లీ వన్. ఈ నారాయణ గారు ఒక్కరండి, మీకు మాత్రమే ఒక ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ నాకు హార్ట్ లా జర ఒక వాళ్ళు సత్తుకున్నా సార్, దానికి ఈకోస్పిన్ వాడుతున్నా. మా మిస్సెస్ కు మోకాళ్ళలో బాగా గుజ్జు జరిగింది సార్. ఇవి 2 వాడచ్చునా సార్ హార్ట్ గురించి? వాడొచ్చనే కదా ఇప్పుడు దాకా చెప్పాను. అదే సార్, జర హార్ట్ మరి స్పిన్ వాడుతున్నా, ఎక్కువ స్పిన్ వాడుతున్నా, అది వాడుకుంటే వాడచ్చునా లేకుంటే ఇది ఒకటి వాడుతున్నా అనేది సార్? అవి వాడుకుంటూ మీరు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఆపొద్దు. ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే మీరు వాడే మెడిసిన్ ఆపకుండా ఇది వాడుకున్నప్పుడు మీ డాక్టరే వాటిని తగ్గిస్తారు, మనం తగ్గియకూడదు. ఎందుకంటే మీరు స్వయాన పోయి మీరు అది కొనుక్కొని వాడుకోవటం లేదు కదా, మీ డాక్టర్ రికమెండ్ చేశారు, మీరు కొనుక్కొని వాడుకున్నారు. మళ్ళీ దాన్ని ఎవరు తీసేయాలి? మళ్ళీ డాక్టర్ గారు పరీక్షించి మీకు ఆ ప్రాబ్లం పోయిందండి, ఇంక లేదు, ఇది వాడాల్సిన అవసరం లేదని చెప్పే వరకు వాడాలి. అర్థమైందండి? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, ఓకే. ఎస్ సార్, క్లోజ్ చేద్దామా? ఇంకొకరిని తీసుకున్నాం సార్, ఆల్రెడీ 8:4 మీ ఇష్టం. ఒక్కరు సార్ లాస్ట్, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళు మనసు కష్టపెట్టకుండా జస్ట్ ఒక్కరిని. రిచ్ శ్రీదేవి రెడ్డి గారు, మేడం గారు, మీకు ఒక ఆప్షన్ ఇచ్చాను, అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూసుకోండి. ఆంజనేయులు కావాలి సార్ ఉన్నారు. సార్ కావాలి ఆంజనేయులు సార్, మీకు కూడా ఇచ్చున్నాను సార్, ఒకసారి చూడండి. ఇదే లాస్ట్ సార్. సార్ నమస్కారం. నమస్తే సార్. శుభోదయం సార్, గురుగారు బాలరెడ్డి గారికి. ఈ రోజు చాలా చక్కగా ఇంగ్రీడియంట్స్ గురించి జనరల్ గా మనం ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు చెప్పేది మనం బుక్ ద్వారానో మన సిస్టమ్ ద్వారానో చూసి చెప్పేవాళ్ళము, కానీ ఎంత చక్కగా పనిచేస్తుందనే విషయాలు చాలా బాగా చెప్పారు సార్. అయితే విషయం ఏంటంటే సార్, 99% సార్ అంత రిజల్ట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, బాగున్నాయి, నాతో సహా అంత బాగుంది. నేను నెత్తి
నెత్తిలో 56 ఏళ్ళు ఉన్న నాకు వెంట్రుకలు పోయినాయి కూడా వచ్చినాయి అనేది దాని మీద బాగా చెప్పగలుగుతున్నాను సార్. అయితే ఒక చిన్న ప్రాబ్లం సార్, 99 బాగానే ఉంది, 1 కాడనే ఒక సమస్య ఏమొచ్చిందంటే మన మనది ఏదైతే మనలాగా పనిచేసే వ్యక్తులలో ఒకరికి, అతనికే కాదు 4-5 నెలలుగా వాడుతున్నాడు మన క్యూర్సెల్, అతనికే కాదు అతని ద్వారా రెఫర్ చేసిన వాళ్ళకి రిజల్ట్ రావటం లేదనే ఒక సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను. మాకే నిజంగా రియల్ గా మనమే కనిపిస్తున్నాము 100%. కాకపోతే ఈ 1% లో ఒక సమస్య వచ్చింది సార్. దీనికోసం తమరినే ఒకసారి పర్సనల్ గా అంటే జనరల్ కలవాలనుకున్నాము, ఎట్లా ఉన్నాం కాబట్టి ఆ విషయం చెప్పండి సార్. రిజల్ట్ రావట్లేదు వాళ్ళకి. 5 months రెగ్యులర్ గా వాడుతున్నాడు, నెగిటివ్ లేడు అతను, రావడం లేదు అనే ఒక సమస్య సార్. ఓకే అంతే. ఆంజనేయులు గారు, మంచి సమస్య. దీని మీద మీకు లాస్ట్ క్లాస్ లోనే మైండ్ అంటే మనకు జబ్బులన్నీ, ఇప్పుడు ఈ జీర్ణ వ్యవస్థ ఇలా కావటానికి పొట్ట కారణం కాదు, మన మైండ్ కారణం. ఎందుకు తినాలన్న ఆ యొక్క కోరిక ఎక్కడ కలిగింది? అంతే. తినటం అనేది మనం తింటేనే కదా కడుపులోకి పోయింది. అది అవును జీర్ణం సార్. అవుతుందా లేదా అనేది మన మైండ్ చూడటం లేదు. ఎందుకు? అది ప్రపంచ విషయాల మీద దృష్టి పెట్టి, బయటి ప్రపంచ విషయాల మీద దృష్టి పెట్టి, బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల ఓవర్క లోపలికి వేస్తా ఉంటది. తిను అని, అంటే దాని ఇష్టం వచ్చినట్టు తినిపిస్తా ఉంటది. సో ఈ మైండ్ కరెక్ట్ గా లేనప్పుడు, లేదంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఈ యొక్క స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అర్ధరాత్రులు భోజనం చేయటం, అంటే బిర్యానీలు కూడా తింటారు కొంతమంది. ఇలాంటి అంటే డిసిప్లిన్ లేని వారికి, మైండ్ మీద కంట్రోల్ లేని వారికి మీకు వ్యాధులు తగ్గవు. మీరు ఏం చేసినా తగ్గవు. మన క్యూర్సెల్ కాదు, అమృతం తీసుకొచ్చి అతనికి ఇచ్చినా కూడా అది పనిచేయదు. ఎందుకంటే వారి జీవన శైలి తేడా ఉందన్నమాట. ఇప్పుడు మరి ఒకరికే ఉండొచ్చు కదండి, ఆ 4-5 గ్రూప్ ఉంటే ఆ నలుగురికి పని చేయట్లేదు. ఆ గ్రూపు ఏదో గ్రూప్ గా చేస్తుంటది, ఏదో మన ఈ మద్యం సేవించటమో, లేదంటే మిడ్ నైట్ భోజనం బిర్యానీలు తినటమో, లేకపోతే తెల్లవారుజామున బిర్యానీలు తినటమో, ఇలా స్లీపింగ్ మోడ్ లో ఉన్నప్పుడు, డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం స్లీపింగ్ మోడ్ లో ఉన్నప్పుడు అధికంగా మరి దాని మీద లోడ్ వేసినప్పుడు అదేం చేస్తుంది? జబ్బులు తగ్గవు. అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరికి కూడా తగ్గవు. ఇప్పుడు ఒక కుటుంబంలో చూడండి, నేను ముందే వాళ్ళు ఒకటి ముందు స్టార్ట్ చేస్తారు. మా అమ్మాయికి ఈ మచ్చలు వచ్చినాయని, లేదంటే చర్మం మీద సోరియాసిస్ లాగా ఉందంటే, మీ ఆవిడకు కూడా ఏదో జబ్బు ఉంటది అని చెప్తాను నేను. అవునండి మా ఆవిడకు కూడా ఉంది, మీకు కూడా ఏదో ఉంది కదా అంటాను. అంటే పిల్లలకే వచ్చినాయి అంటే పెద్దలకు ఆల్రెడీ ఉంటాయి అనమాట. ఎక్కడుంది ప్రాబ్లము? వంట రూమ్ లో ఉంది. కాబట్టి దాన్ని మనకేమైనా ఇన్వెస్టిగేట్ చేస్తే అక్కడ ప్రాబ్లం ఏంటో అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవటం వల్ల సరిపోతుంది. మన క్యూర్సెల్ అందరికీ ఒకటే కదా, వారికేం సపరేట్ ప్యాకెట్లు ఏం తయారు చేసి ఇవ్వలేదు, మీకేం సపరేట్ ప్యాకెట్ తయారు చేసి ఇవ్వలేదు, అందరికీ పనిచేస్తుంది. కానీ ఈ ఎక్స్ట్రా లోడ్ వేస్తా ఉంటే ఏం చేస్తుంది? అది మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? ఓకేనా? కరెక్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనకి ఈ సబ్జెక్ట్ అందించిన మన ఎక్స్పర్ట్, ప్రొడక్ట్ ఎక్స్పర్ట్ బాలరెడ్డి సార్కి, ముక్కు బాలరెడ్డి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చే వారము మిగిలిన కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి కూడా కంప్లీట్ అయిన తర్వాత సార్ మళ్ళీ మనకు మాట ఇచ్చారు, ఒక రోజు కంప్లీట్ సెషన్ అంతా కూడా ఇలాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. కాబట్టి మొదటగా శ్రద్ధగా విని అని తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. జై హింద్.